ఎథీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తికం చెప్పినటువంటి నేరస సంస్కరణ కార్యక్రమం తెలుసుకుంటున్నాం. కిందసారి ఎపిసోడ్లో కప్పరాళ్ళ తెప్పలు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. నాస్తిక కేంద్రం అక్కడ సంస్కరణ కార్యక్రమం చేపట్టడానికి ముందుగా అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ చాలా వరకు వాళ్ళ మార్పు తీసుకోవడానికి కృషి చేస్తూ వచ్చింది. అలాగే 2 కాలనీలు కూడా ఏర్పాటు చేశారు కూడా. 1975లో నాస్తిక కేంద్రం కప్పరాల తిప్పలో కార్యక్రమం చేపట్టింది. అటువంటి 1975లో వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఎలా ఉంది అనేది హేమలత లవణం గారు కానీ లవణం గారు ఎలా చూశారు, అది ఏముందని తెలుసుకున్నాం. ఈ రోజున కొన్ని విషయాలు మరియు కొన్ని కప్పరాల తిప్పలో జరిగిన చూసిన విషయాలు, అక్కడ నాస్తిక కేంద్రం ఎటువంటి మార్పు కోసం ప్రయత్నం చేసింది అనేది తెలుసుకుందాం. 1975లో వేసవి వడగాడ్పు ఆ చెవి నుండి ఈ చెవికి కొడుతుంది. అయినా కాలనీ అంతా ఒకసారి తిరిగి చూడాలనుకున్నాం అని హేమలత లవణం గారు చెబుతున్నారు. అంత వడగడుపుకున్నా సరే చూడాలని అనుకున్నాం. పెరిగిన తుమ్మ దుబ్బులు వీధులను మూసివేశాయి. తుమ్మ చెట్ల నుండి కీచురాళ్ల ధ్వని తప్ప కాలనీ నిశ్శబ్ద నీరసంగా ఉంది. ఎండకు అందరూ ఇళ్లలోనే ఉన్నారు. అయినా కొందరు ఇళ్ల నుండి బయటకు వచ్చి మమ్మల్ని ప్రశ్నార్థంగా చూస్తున్నారు అని హేమలత లవణం గారు అన్నారు. తిమోతి పాక ముందు వేప చెట్టు నీడలో నులక మంచాలపై కూర్చుని మా చుట్టూ చేరిన నేరస్తులు, వారి కుటుంబాల సభ్యులు, వారి గాథలు, పోలీసుల వలన బాధలు విరుస్తూ ఉంటే ఎండ ఎంత వేడిగా అనిపించలేదు. అక్కడ తిమోతి అనే ఒక నేరస్తుల కుటుంబం ఉంది. తిమోతిని అది ఒక పాక, ఆ నేరస్తుడి నివాసం ఒక పాక. ఆ పాక ముందు వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు నీళ్ళలో హేమలత లవణం గారు ఒక నులక మంచమే కూర్చున్నారు. ఎదురుగా ఇంకా కొందరు నేరస్తులు కూడా చేరారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేరారు. అలాగే పోలీసులు పెట్టి గాథలు చెప్తుంటే విన్నారు. ఆ గాథలు వింటూ ఉంటే అంత వడగాడుపు కొడుతున్నా ఆ వడగాడుపు వినిపించుకోలేదు అని అంటారు. తిమోతి పాక మీద కూర్చొని చేస్తున్నప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులు వారి గాథ పోలీసు వస్తుంటే ఎండ అంత వేడిగా అనిపించలేదు. పరారులో ఉన్నవారు లొంగిపోతామని వార్తలు పంపుతున్నారు. పరారులో ఉన్నవాళ్ళు పారారిపోయి దొంగలు ఉన్నారు కదా, వాళ్ళ మీద లొంగిపోతామని కూడా వార్తలు పంపుతారు. హేమలత లవణం గారు వెళ్ళేకల్లా వీళ్ళు వచ్చేటికల్లా సంస్కరణ కోసం వచ్చారు కనుక చేత ఈ దొంగతనాలు అని కాకుండా కాసేయాలని కొంత కబురు కూడా పంపించారు. తిరుపాల గ్రూపు తిమోతి గ్రూపు ముందు కలిసి స్నేహంగా ఉండాలండి, లేకపోతే కప్పరాల తెప్ప చిలికైపోతుంది అంటున్నారు ఎవరు. ఎప్పుడైతే హేమలత లవణం గారు వాళ్ళందరి మాటలు వింటుంటే వాళ్ళు ఒకళ్ళు ఈ తిరుపాల గ్రూప్ వాళ్ళు, తిమోతి గ్రూప్ వాళ్ళు, మన ఇద్దరికే చెప్పుకున్నాం 2 ముఠాలు ఉన్నాయని అక్కడ, దొంగల మధ్య 2 ముఠాలు. అంచేత తిరుపాల గ్రూపు తిమోతి గ్రూపు ముందు కలిసి స్నేహంగా ఉండాలండి, లేకపోతే కప్పరా తెప్ప చీలికైపోతుంది అని అన్నారు వాళ్ళు. మాట్లాడరా తిమోతి అన్నారు ఒకరు. తిమోతి గ్రూప్కి హెడ్ అయినా. అంచేత ఒక ఆయన అన్నాడు, చెప్పరా తిమోతి, వీడు ఒక గ్రూప్ లీడర్ కదా, మరి చెప్పరా ఏమంటావు అన్నారు ఒకరు. మీరు కలవమంటే మీరు మధ్యవర్తిగా మనం కలిపితే తిరుపాలతో స్నేహం కలుపుతాను అన్నాడు తిమోతి. తిమోతి ఒక గ్రూపు కదా, తిరుపాల ఒక గ్రూపు, తిమోతి ఒక గ్రూపు. తిమోతి ఏమన్నాడు, మీరు కలవమంటే మీరు మధ్యవర్తిగా మమ్మ కలిపితే
తిరుపాలతో స్నేహం కలుపుతాను అని ఈయన ముందుకు వచ్చాడు. ఒక గ్రూప్ లీడర్ ముందుకు వచ్చాడు. పొట్ట గడవక బాధలు కొన్ని తెచ్చిపెట్టుకుని కొన్ని అన్నాడు సౌమ్యుడు వినయంగా తిమోతి అన్నా అంటే ఈ పొట్ట గడవక కొన్ని బాధలు తెచ్చిపెట్టుకున్నాం, మరి తెచ్చిపెట్టుకున్న బాధలు కొన్ని ఈ రంగా ఉన్నాయి. అంచేత ఇవన్నీ గ్రూపులు ఎందుకు, ఈ దొంగతనానికి బాధలు ఎందుకు అనిపిస్తున్నాయి. వాడు మనసులోని బాధని బయటపెట్టాడు. ఒక్క మీద ఒకరు తప్పిదనాన్నంతా పడేస్తూ రెండు పక్షాలను కొందరు చెప్పేంత ఓపికగా వింటూ కూర్చున్నాం అన్నారు లవణం గారు. కాలనీకి మారాక ఇది రెండోసారి. ఈసారి మా చుట్టూ మరింత ఎక్కువ జనం పోగారు. రెండోసారి వెళ్ళారు, మళ్ళీ జనం పోగారు. మొదటిసారి చూసిచ్చారు, రెండోసారి పోగారు. ఇంగ్లీషు దొరలు సంస్కరణ పునరావసన చేయడం, వారు వదిలి వెళ్ళడం అయ్యింది. మొదటి చేసి మధ్యలో వదిలేశారు. వదిలేశాక ఇదంతా ఈ గొడవలు ముఠాలు తయారయ్యాయి. వాళ్ళు ఉన్నప్పుడు కొంత బాగానే ఉంది, కానీ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఆ క్రిస్టియన్ మిషనరీస్ మధ్యలో మానేసి వెళ్ళిపోయారో తర్వాత మళ్ళీ గొడవలేని మళ్ళీ మాట. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మీరు నేరాలు మానుకోండి, మంచి జీవితం బాగా జీవించండి అనే చెప్పడానికి వచ్చిన మొదటి వాళ్ళం మేము అక్కడ. అంటే 50 సంవత్సరాల పాటు ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోవాలి. అంటే దొంగతనాలు చేస్తూనే ఉన్నారు, దొంగతంగానే ఉన్నారు. ఆ క్రిస్టియన్ మిషనరీస్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవ్వరు పట్టించుకోవడం లేడు. చేసి ఎవరి దారిని వాళ్ళే, ఎవరి దొంగతనాలు వాళ్ళే, ఎవరి ముఠాలు వాళ్ళే, ఎవరి గొడవలు వాళ్ళే అలా ఉన్నాయి. 50 సంవత్సరాల గ్యాప్ తర్వాత అప్పుడు నాసికేంద్ర అనుకోకుండా లవణం గారు హేమలతరం గారికి వెళ్ళడం జరిగింది. అందుకే అంతా ఒక చిత్రంగాను అనుమానంగాను చూస్తున్నారు. వీడు కూడా ఎలాంటి వాళ్ళు రానేది ఎంత చేస్తుంది. మా మాటలు వింటున్నారు అంతే. ఇదివరకు ఇలాగే పెద్ద మనుషులు మధ్యవర్తంతో కలిసి మాట ఇచ్చి మళ్ళీ కొట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అంతే కదా అన్నారు గ్రామస్తులు కొందరు. ఆ కప్పరాల దెబ్బలో వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఈ తిరుపాలు గ్రూపు తర్వాత తిమోతి గ్రూప్ ఉన్నాయి, కలిశారు. ఇద్దరు కూడా ఇలాగే కలిశారు, మళ్ళీ కొట్టుకున్నారు. ఇప్పుడు కూడా అంతే అవుతుంది అంటే వాళ్ళకి నమ్మకం పోయింది. తక్కిన గ్రామస్తులకి 2 గ్రూపులు. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు దొంగలో ఉండాలని లేదు కదండి, కొంతమంది ఉన్నారన్నమాట. ఇలా ఈ గ్రూపు ఇద్దరు కూడా ఇలా కలిశారు, మళ్ళీ విడిపోయారు. గొడవలు ఇలాగే ఉన్నాయి అని ఇప్పుడు కూడా కలుస్తూ ఉన్నాడు ఈ తిమోతి. ఎంతకు నిజమో ఎంతకు జరుగుతుందో అని రెండవ సందేహం కూడా వ్యక్తపరిచారు. మళ్ళీ కొట్టుకుంటాను ముందే ఊహించడం ఎందుకు? కలిస్తేనే కదా స్నేహం పెరిగేది. స్నేహాలు బంధుత్వాలకు దారితీస్తాయి. బంధుత్వం వారిలోని కక్షలను ఆవేశన ఆపవచ్చు కదా. మనం కూడా ప్రయత్నం చేసి చూద్దాం, కలవడానికి ప్రయత్నం చేద్దాం. దాని తప్పే ఉందని మా అన్న. ముందస్తులు కొట్టుకుని ముందే నెగిటివ్ అనుకోవడం ఏంటి? అప్పుడు కొట్టుకున్నారు, మళ్ళీ ఇలా విడిపోతాయి ఎందుకు అనుకోవాలి? ఎందుకు వాళ్ళని వాళ్ళ కలిసి ఉంటే ఎందుకు చేయకూడదు? ముందు మళ్ళీ కరోనాకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ముందే నెగిటివ్ ఎక్కడ కలుస్తారు లేని ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి అని చూద్దాం అనిపించింది. అయినా ఇద్దరూ ఆలోచించుకుని నిర్ణయించుకోవడానికి కొంత సమయం ఇవ్వడం బాగుంటుందని చెప్పి మేము తిరిగి వచ్చాం. తిమోతి గ్రూపు, తిరుపాల గ్రూపు మీ ఇద్దరు కలిసి ఉండండి అయ్యా, చక్కగాను గొడవలు లేకుండాను మీలో మీరు సంబంధాలు ఏర్పరచుకోండి, బంధుత్వాలు ఏర్పరచుకోండి మీ ఇద్దరు గ్రూపుల మధ్య. ఎప్పుడైతే 2 గ్రూపుల మధ్య బంధుత్వాలు ఏర్పడతాయో అప్పుడు ఈ కొట్టుకోవడాలు తగ్గిపోతాయి, ఈ వైరాలు తగ్గిపోతాయి అనేసి చెప్పి తిరిగి లవణం గారు హేమలతరం తిరిగి వచ్చారు. కప్పరాలు పోవడం, మా మాటలు మేము చూపిన సానుభూతి గ్రామస్తులు చాలా ఆలోచనలు రేకెత్తించాయి, చాలా ఉత్సాహాన్ని కలిగించాయి. వాళ్ళు ఏదో వీళ్ళు హేమలతరం గారు ఏమన్నారంటే, మేము అక్కడ వెళ్ళేరుగా మమ్మల్ని కాస్త నమ్మారు, మా మాటలు వాళ్ళకి ఉత్సాహం ఇచ్చాయి అని చెప్పి. ఆ తర్వాత పోలీస్ అధికారులు, డిఐజీ, ఎస్పీ, ఇతర రెవెన్యూ అధికారులు కూడా కప్పరాలతిప్ప గ్రామాన్ని సందర్శించి వారి కష్టకాలు పరామర్శించారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి డిఐజీతోనూ, ఐజీతోనూ, ఎస్పీతోనూ అందరితో చెప్పారు, ఇలా మారాలంది, మేము వాళ్ళతో మార్పు వస్తున్నారు, వాళ్ళు కూడా మారాలనుకుంటున్నారు, అంచేత సంస్కరణ కోసం కృషి చేద్దామని లవణం గారి హేమలతరం చెప్పేగల్లా పోలీసు అధికారులు కూడా వెళ్ళి ఆరోగ్యాన్ని వాళ్ళు మార్పు చేయడానికి కృషి చేశారు.
కప్రాదిప గ్రామంలో అనవసరమైన అనుమానంతో కూడిన దాడులు కొంతవరకు ఆగాయి. ఎప్పుడైతే వాళ్ళు దొంగతనాలు మారేయాలనుకుంటున్నారు, కలిసి ఉండాలనుకుంటున్నారు, చక్కగా ఉండాలనుకుంటున్నారు ఇప్పటికల్లా మామూలుగా విచక్షణారహితంగా పోలీసులు దాడులు చేస్తుండేవారు. ఆ దాడులు ఆగిపోయాయి, దాడులు చేయడం ఆపేశారు. అంటే చూద్దాం, ఛాన్స్ ఇద్దాం. ఎందుకు వీళ్ళందరూ ఊరికే అనుమానం తీసుకెళ్ళి కొట్టడం, జైల్లో పోలీస్ స్టేషన్ చూపడం ఎందుకు, బాధడం ఎందుకు, చూద్దాం అనేసి కొంత వాళ్ళలో నేరస్తులు పోలీస్ స్టేషన్లో 2 పూట్ల సంతకాలు చేస్తున్నారు కూడా. పోలీసు వైపు నుండి అనుమానపు పద్ధతి ఎప్పుడైతే కొంచెం తగ్గిందో మా కృషి మీద కొంచెం నమ్మకం కలిగింది. లవణ గారు ఏమంటారంటే, ఎప్పుడైతే పోలీసులు ఇదైందో అనుమానంగా పెట్టడం, పోలీస్ స్టేషన్లో తీసుకోవడం లేదు కనుక ఇక ఓహో వీళ్ళు మన కోసం చేస్తారని ఆ కప్రాల తిప్పులో ఉన్న నేరస్తులకి ఒక రకమైన నమ్మకం ఏర్పడింది. నమ్మకం అనేది త్వరగా కలగకపోవడానికి కారణం ఉంది కూడా. మిషనరీల తర్వాత మిషనరీల తర్వాత నేరస్తుల మనసు మార్పు, పునరావాసం గురించి అంత తీవ్రంగా ప్రయత్నం చేసేవారు కానీ, వారితో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలిసినవారు కానీ ఎవరు లేరు, ఎవరు చేయలేదు. మిషనరీస్ బాగా చేశారు, తర్వాత 50 ఏళ్ళు కాపీ వచ్చింది. అంటే ముందు కొంతమంది లవణం గారు, హేమవతం గారు చెప్పిన మాటలు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఎందుకంటే ఎంత చేస్తారు ఏంటో అని వారి మమ్ము ఎలా నమ్ముతారు అనుకుని అనిపించింది. మా కృషికి తోడు ఆ కాలనీలోని మాజీ నర్సులు మాతో కలిసి చేసే కృషిని కూడా చెప్పుకోవాలి. హేమవతం గారు ఏమంటున్నారంటే, మేము అక్కడ వాళ్ళు మార్పు తీసుకురావడానికి, వాళ్ళ మీద పోలీసులు దాడులు లేకుండా చేయడానికి మేము కృషి చేసాం. మా కృషికి ఆ కాలనీలో వాళ్ళు కూడా మేము చేసాం కృషి. ఎట్లయినా పోలీసుల ఊరికి తీసుకెళ్ళిపోవడం, లాకప్లో పెట్టడం, కొట్టడం లేకుండా ఉండడం కూడా మేము చేసాం. కానీ అక్కడ వాళ్ళు కూడా సహకరించారు మాకు అని హేమవతం గారు అంటున్నారు. తన తోటి నేరస్తుని నేర జీవితం నుండి సత్ప్రవర్తన మార్గాన నడిపించడానికి కృషి తెలుపుతున్న గరిక ప్రభాకర్, యేసురత్నం, వెంకయ్య, వెంకటేశ్వరుని చూసినప్పుడు 1960లో వినోబాభావే ముందు ఆత్మసమర్పణ చేసుకున్న పూజారి లుక్కురామ్ తహసీల్దార్ గుర్తుకొచ్చాడు. హేమవతం ఏం చెబుతున్నారంటే, ఎప్పుడైతే కప్రాల రేపులో హేమవతం లవణ గారు వెళ్ళి అంతకుముందు స్టోర్ పనులు కూడా చేశారు కదా, ఆ స్టోర్ పనులు చేసినప్పుడు గరిక ప్రభాకరు, యేసురత్నము, వెంకయ్య, వెంకటేశ్వర్లు అనే వాళ్ళు మారారు. వాళ్ళు కూడా మారి వాళ్ళని పూర్వం వాళ్ళు కూడా నేరస్తులే. ఆ నేరస్తులు ఇక్కడ నేరస్తుల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. వీళ్ళు మారండ్రా, మేము మారండ్రా అని వీళ్ళు చెప్పారు. దీనికి హేమవతం గారు చెబుతున్నారంటే, వినోబాతో చెంపశైలిలో తిరిగారు కనుక ఆడు చెప్పడం ఏంటంటే, 1960లో వినోబాభావే ముందు ఆత్మసమర్పణ చేసుకున్న పూజారి లుక్కారాం తహసీల్దార్ తర్వాత ఆత్మకు చాలా కృషి చేసిన విషయం జ్ఞాపకం వస్తూ ఉంది అన్నాడు. లుక్కారాం ఆత్మసమర్పణ తర్వాత అతను పెద్ద బందిపోటు. లుక్కారాం అతను వినోబాభావే ముందు లొంగిపోయాడు. ఆయన లుక్కారాం ఆత్మసమర్పణ చేసిన తర్వాత పాదయాత్రలతో వినోబాభావేతో పాటు కనేరా గ్రామం నుండి భిండ్ వరకు అంటే మధ్యదేశకు నడిచారు. అతని అనుభవాలు, జీవితం గురించి తెలిసిన అవకాశం నాకు వచ్చిందని హేమవతం గారు అంటున్నారు. మరి నీవు మనసు మార్చుకున్నావు కదా, నీ తోటి వారిలో మార్పుకు ఏం చేస్తావు అన్న మా ప్రశ్నకు జ్యోతిసే జ్యోతి జలాయే, దీపంతో దీపం వెలిగించు అని జవాబు ఇచ్చాడు లుక్కారాం తన మాటను పెట్టుకున్నాడు. మరి నువ్వు బాగా లొంగిపోయావు, బాగుందయ్యా, ఇంకా చాలామంది బందిపోట్లు ఉన్నారు, ఏం చేస్తావంటే జ్యోతిసే జ్యోతి జలాయే అంటే దీపంతో దీపాన్ని వెలిగించు. ఆరంగానే నేను మారాను కనుక నేను తక్కిన వాళ్ళు కూడా మార్చడానికి కృషి చేయాలి. నేను ఈ బందిపోటుదంగా ఉండకూడదు అనుకున్నాను కనుక తక్కిన బందిపోట్లు ఉండకుండా నేను కృషి చేయాలి అనవడుగుతుంది. ఆరంగానే ఏదైతే అక్కడ లుక్కారాం గురించి ఆ లుక్కారాం జ్యోతిషే జ్యోతి జలాయే అనే మాట ఎలా అన్నాడో అతను, అదేవిధంగా ఇక గరిక ప్రభాకరు, యేసురత్నము, వెంకయ్య, వెంకటేశ్వర్లు కూడా
వాళ్ళు మారడమే కాకుండా ఇంకో మారడానికి కృషి చేస్తూ వచ్చారు. అంచేత హేమచంద్రరావు గారు అన్నారు, మా కృషితో పాటు మారిన నేరస్తుల కృషి కూడా తోడవడంతో చక్కగా తోడ్పడింది మార్పుకి అని చెప్పారు. రాళ్ళు ముళ్ళు గుంటలు లేని దారిలోనే మనిషి నడవాలని ఇష్టపడతాడు. కానీ అనుకోని విధంగా కొన్ని చేతులారా తెలివితక్కువగా చేసిన కొన్ని తప్పిదాల వల్ల గుంటల్లో పడతాడు, ముళ్ళు తొక్కుతాడు. దాని నుండి విడిపించుకోవడానికి తప్పించుకోవడానికి మరో ప్రక్క కృషి చేస్తూనే ఉంటాడు. నేర జీవితం అంతే. అదొక సాలిగూడు. పొరపాటును లేక గూడు కదా దాక్కుందాం అని ఒక పురుగు అందులో చిక్కుందంటే ఇక బయటపడలేదు. గిజగిజ తన్నుకుంటూ బయటపడాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. దాన్నే సాలిపురుగు అంటాం. సాలిపురుగు గూడు కట్టుకుంటుంది, చివరి దాన్ని ఇరుక్కుంటూ చేసి బయట రాలేదు, ఇక ఇరుక్కుపోతుంది. ఆరంగానే వీళ్ళు కూడా అలాగే ఉంటారు. మరింత హింసించి చచ్చిపోయేదాకా అలాగే ఉంటుంది. ఆ సాలిగూటి నుండి పురుగు దానంతని తప్పించుకోలేదు, ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటుంది. మరో ఎవరో వచ్చి దాన్ని విడిపించాలి. ఆరంగానే ఇక్కడ నేరస్తులు బయటపడాలనుకుంటున్నారు. కానీ ఒకసారి ఆ నేరస్తుల జీవితంలో ప్రవేశించిన తర్వాత, నేరం చేయడం మొదలెట్టిన తర్వాత, ఆ విషవలయంలో ప్రవేశించిన తర్వాత విషవలయం నుంచి బయటపడడం కష్టమైపోతుంది. ఎవరో వచ్చి వారిని ఆ విషవలయంలోంచి బయటపడేయాలి. ఆ రంగా ఇప్పుడు నాస్తికే నుంచి మరి హేమచంద్రరావు గారు, లవణం గారు వెళ్ళి అక్కడ ఏదైతే సాలిగూడులో అది ఎలా ఇరుక్కుపోయిందో ఆరంగానే ఇది కూడా సాలిపురుగు విడిపోవడానికి ఇంకోటి ఎవరో కృషి చేస్తుంది. అదే రకంగా ఈ నేరస్థ జీవితంలో ఇరుక్కుపోయిన వాళ్ళు బయటపడడానికి కృషి చేయని హేమచంద్రరావు గారు చెబుతున్నారు. ఇంకా ఏం చెప్పారు ఏమిటి, ఇక్కడున్న వ్యక్తులు ఎవరు ఏమిటి మాట్లాడారు, ఈ చక్రపాణి గురించి విన్నాం. చక్రపాణి ఆ చక్రపాణి ఏంటి కథా కమాంశం ఏంటి, అతను అంత గొప్ప దొంగవాడా, అంత పెద్దవాడా, అంత భయంకరమైన వీక్ష ఏంటి అనేది చక్రపాణి విషయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.